హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అయితే ఈరోజు ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్కి తెరబడనుంది. ప్రవీణ్ ప్రగడాల గారు మరణం వెనక రహస్యాలని ప్రజలకి పోలీసులు చెప్పబోతూ ఉన్నారు. అసలు ఇప్పటి వరకు జరిగిన డిబేట్లు కానీ, ఇప్పటి వరకు కొన్ని టీవీ ఛానల్ చేసినటువంటి ప్రోపగాండాలు కానీ, అక్కడ ఇక్కడ మందు తాగాడు, ఇక్కడ మందు కొన్నాడు, అక్కడ అది, ఇక్కడ ఇది అని అనేక విధాల ప్రవీణ్ ప్రగడాల గారి క్యారెక్టర్ని పూర్తి స్థాయిలో నాశనం చేయడం కోసం చేసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలకి ఈరోజు చెక్కు పడనుంది. పోలీసులు ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించినటువంటి విశేషాలని, పోస్ట్ మార్టం రిపోర్ట్ని, అదేవిధంగా ఫోరెన్సిక్ నివేదికని ప్రజలకి అందించబోతూ ఉన్నారు. అసలు ఎక్కడెక్కడికి ప్రవీణ్ ప్రగడాల గారు వెళ్ళారు, ఏమేమి చేశారు, విజయవాడలో 4 గంటల సమయం ఎలా గడిచింది, రోడ్డు పక్కన ఆయన ఉన్న వ్యక్తి నిజంగానే ప్రవీణ్ పగడాల గారా, లేదంటే ఇదంతా డైవర్షన్ చేసిన మర్డరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైవర్షన్ ప్లాన్లో భాగమా, పలుమార్లు ప్రవీణ్ పగడాల గారు బైక్ మీద నుంచి స్కిడ్ అయి పడిపోవటం అనేది ఒక డ్రామానా, తాగాడని నిరూపించడానికి కుట్రదారులు చేసినటువంటి కుట్ర, లేదంటే ఇది వాస్తవమా? ప్రవీణ్ ప్రగడాల అక్కడ చనిపోవడానికి గల కారణం మొహం పైన తగిలిన దెబ్బలా, లేదంటే ఇంటర్నల్గా ఏమన్నా తనకి ఇచ్చారా? ఎక్కడ ఏ టైంలో ప్రవీణ్ ప్రగడాల గారు మరణించారు? అంటే ఇక్కడ 11:30 తర్వాత మరణించారా, లేదంటే అంతకన్నా ముందే ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోతే అక్కడికి తీసుకొచ్చి పెట్టారా? లేదంటే ప్రవీణ్ ప్రగడాల గారు లైట్ ఎప్పుడు పగిలిపోయింది, ఎలా పగిలిపోయింది, ఆ పగిలిపోయిన లైట్ పక్కన పెడితే ఆయన పక్కనే ఉన్నటువంటి కర్రల పైన బ్లడ్ ఎలా వచ్చింది? ఇలా చూసుకుంటూ పోతే ప్రవీణ్ ప్రగడాల బండి పైకి బ్లడ్ ఎలా వచ్చింది? బండి తన పైన పడింది కదా, పైన పడినప్పుడు బ్లడ్ దాని మీదకి ఎలా వచ్చింది? అంటే బ్లడ్ డౌన్వర్డ్లో వెళ్ళాలి కదా, ఇలా ఉంటే కిందకి వెళ్లాల్సింది ట్యాంక్ పైన, మడ్గర్ పైన, అదేవిధంగా వెనకున్నటువంటి వీల్స్ పైకి ఎలా వచ్చింది అనే విషయాల్ని పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ నివేదికలు, అదేవిధంగా ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటనేది వాళ్ళు ఈరోజు మీడియాకి పోలీసులు చెప్పబోతూ ఉన్నారు. సో క్రిస్టియన్ సమాజానికి నాదొక విజ్ఞప్తి. ప్రవీణ్ ప్రగడాల గారి మిస్సెసే బయటకు వచ్చి నేను వారిని క్షమించాను అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు దేని గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు? నిజాలు తెలియాలనా, లేదంటే జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి వాళ్ళు ఎవరున్నారో వారిని హింసించాలనా? నాకు తెలిసి ఏ క్రిస్టియన్ కూడా ఒక హింసకి ప్రతిహింస చేయడు, హింసించిన వారిని వెంటాడి వేధించి చంపేయడు. సో ప్రతి ఒక్కరూ సంయమనంగా ఉండండి. వచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఫోరెన్సిక్ నివేదిక కానీ ఏదైనప్పటికీ దాన్ని గౌరవించండి. ఒకవేళ మీకు వాటిపైన ఎటువంటి డౌట్లు, సందేహాలు ఉన్నప్పటికీ వాటిని కోర్ట్స్లో, గౌరవ న్యాయస్థానాల్లో ఫైట్ చేయండి. దోషుల్ని శిక్షించడానికి చట్టాలని అతిక్రమించొద్దు. చట్ట పరిధిలో ఎటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అవి తీసుకోండి. ఫైట్ చేయండి. దోషులకు శిక్ష పడేలాగా ముందుకు వెళ్ళండి. దీనికి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కావాలంటే సిబిఐ ఎంక్వైరీని అడగండి. అంతకుమించి అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. క్రిస్టియన్ యొక్క కమ్యూనిటీ శాంతి తత్వాన్ని విడిచిపెట్టొద్దు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇటువంటి దారుణాలు జరుగుతాయనే భయం ప్రతి ఒక్క క్రిస్టియన్స్లో నిలబడి ఉంది. దానికి ఏం కావాలో దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నా. చాలామంది లాయర్స్ అమెరికా నుంచి వస్తున్నారని తెలిసింది. ఇంటర్నేషనల్ కోర్ట్స్లో కూడా దీనికి సంబంధించిన కేసులు వేస్తున్నారని తెలిసింది. పూర్తి స్థాయిలో కంపల్సరీగా న్యాయం జరిగే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఒకవేళ మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని రిక్వెస్ట్ చేయండి. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకుని మీ సొంత నిర్ణయాలతో ప్రతిదాడులు చేసి క్యారెక్టర్లు కోల్పోవద్దని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిగా, థ్యాంక్ యూ సో మచ్.